వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు ఆనపకాయ పప్పు, అదే అండి సొరకాయ పప్పు. సొరకాయ అన్న ఆనపకాయ అన్న ఒకటే అండి. ఇది పప్పు చేసుకున్నాము. చాలామంది ఆ సొరకాయ కూర అంటే అబ్బా సొరకాయ కూరనా మాకు వద్దు అని ఏడుస్తుంటారు. చిన్నపిల్లలు కూడా వద్దని అంటుంటారు, పెద్దవాళ్ళు కూడా వద్దంటారు దీన్ని. కాకపోతే పప్పు వేసి వండినామంటే దీని టేస్ట్ అద్దరిపోతుందండి. అసలు వద్దు అనే మాట వాళ్ళ నోటి గుండా రాదు, అంత బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ప్లీజ్. ముందుగా మనం కందిపప్పు తీసుకున్నామండి. కందిపప్పు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఆనపకాయ ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కందిపప్పుని బాగా శుభ్రంగా కడిగి ఎన్ని కావాలో అన్ని వాటర్ పోసుకోవాలండి. ఈ ఆనపకాయ, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇవన్నీ కూడా సన్నగా తరిగి వేసేసుకోవాలి పప్పులో. అలాగే కొంచెం చింతపండు ఇవన్నీ కూడా పక్కన పెట్టుకోవాలండి మనం. ఇవన్నీ కూడా సన్నగా తరుక్కోవాలి. చూడండి, ఆనియన్ కూడా సన్నగా తరిగింది వేసేయాలి. అలాగే టమాటాలు అండి, టమాటాలు ఎన్ని వేసుకుంటే అంత బాగుంటుంది. లేదు మినిమం కనీసం ఒక 4 టమాటాలు మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. ఒక చిన్న ఉసిరికాయ అంత సైజు చింతపండు వేసుకోండి. తగినంత కారం, పచ్చిమిరపకాయలు అండి, కారం వేయం దీంట్లో. పచ్చిమిరపకాయలే, సొరకాయకి ఎక్కువ కారం పట్టదు, ఆనపకాయలో ఎక్కువ కారం అనేది పట్టదండి. అందుకే కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాము. స్పూన్ సాల్ట్ చాలండి. పప్పు ఉడికిన తర్వాత మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు తక్కువ అయితే. ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపు, ఇవన్నీ వేసేసి తగిన వాటర్ పోసేసి కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలండి మనం. ఒక 6 విజిల్స్ రావాలి, ఎందుకంటే కందిపప్పు ఉంది కాబట్టి 6 విజిల్. ఒట్టి ఆనపకాయ అయితే 2-3 విజిల్ అయినా ఉడికిపోతుంది. చూడండి, 6 విజిల్ పెట్టి తీసిన తర్వాత మంచిగా ఉడికిపోయింది. ఎంత బాగా మెత్తగా అయిపోయిందండి ఇది పప్పు. ఎవరైనా సరే ఆనపకాయ వద్దు అన్న వాళ్ళకి ఈ విధంగా పప్పు వేసి వండి పెట్టామంటే మాత్రం ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు మనం దీన్ని పప్పు గుత్తి తీసుకొని పప్పు గుత్తితో మెత్తగా ఎనుపుకోవాలండి. మరి మెత్తగా ఏం కాలేదు, కాలి అరటంటే మెత్తగా అయిపోతుంది, ఎందుకంటే పప్పు బాగా ఉడికిపోయింది కాబట్టి త్వరగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని పోపు వేసుకుందామండి. కడాయిలో ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు గింజలు వేసుకున్నాము. ఆవాలు, జీలకర్ర ఇవి 2 చిటిపటమనాలండి. ఒక ఎండుమిర్చి కూడా వేసుకున్నాము. పోపులో ఎండుమిరపకాయ వేస్తే బాగుంటుందండి. అలాగే సన్నగా తరిగిన ఆనియన్ కూడా వేసేసుకున్నాము. ఈ ఆనియన్ కొంచెం కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. పోపు మంచి కలర్ వస్తేనే టేస్ట్ అనేది ఉంటుందండి, కాబట్టి పోపు మాత్రం మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఆనియన్ మంచి కలర్ రావాలి, అప్పుడే దీని టేస్ట్ అనేది వస్తుంది మనకు. పోపు స్మెల్ బాగుంటుంది. చూడండి, ఈ కలర్ రావాలి. ఇప్పుడు మనం కరివేపాకు కూడా ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది, కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఈ పోపుని మనం ఎనిపి పెట్టుకుని పప్పులో వేసేద్దామండి. పోపుని చూడండి ఈ విధంగా వేసేసుకోవాలి. వేసేసి కలిపేసేసామంటే సొరకాయ పప్పు రెడీ అయిపోతుంది మనకు. సొరకాయ తినాలంటే చాలామంది అబ్బా సొరకాయ అంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ విధంగా చేసి పెట్టారంటే వద్దనుకునే తినేస్తారండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ కర్రీని, అంత బాగుంటుంది. సొరకాయ పప్పు మంచిదండి, సొరకాయ తినడం చాలా మంచిది ఒంటికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.